సినిమా నేను ప్రసూన. కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది, ఇక పట్టాలెక్కడమే మిగిలింది అని ఫిక్స్ అవుతున్న ఆడియన్స్ కు షాకులు ఇస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. వీళ్ళు కాదు వాళ్ళు, అబ్బే వాళ్ళు కాదు వీళ్ళంటూ డైలమాలో పడిపోతున్నారు. మరి ఇప్పటికైనా ఓకే చేసి షూట్ కి వెళ్ళిపోతారా, లేక సాటిస్ఫై కాలేదంటూ మళ్ళీ తారల వేటలో పడతారా? మేకర్స్ ఇప్పుడు ఫుల్ డైలమాలో పడిపోతున్నారు. ఓకే అనుకున్న తారలను కాదని పక్క చూపులు చూస్తున్నారు. ఒక్కోరిది ఒక్కో రీజన్. 2 నెలలుగా హీరోను పట్టుకోలేకపోతున్న ఎల్లమ్మ నాని శర్వా నుండి నితిన్ దగ్గరకు వచ్చి ఆగిందనుకునే లోపే బెల్లంకొండ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటికైనా పట్టాలెక్కడమే తరువాయి అనుకున్న సమయంలో సరికొత్తగా మ్యూజిక్ సెన్సేషన్ దేవి ఎంట్రీ ఇవ్వడంతో కంగు తిన్నారు మూవీ లవర్స్. ఈ దేవి హీరో ఏంటో, దిల్ రాజు డెసిషన్ ఏంటో అంటూ భారమంతా ఎల్లమ్మపైనే వేశారట బలగం ఫ్యాన్స్. ఇక నాగా 100 సినిమాలో టబు ఫిక్స్ అనుకున్న ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నారు మేకర్స్. అబ్బే టబు కాదంటూ అనుష్క దగ్గర ఆగి అటు నుండి నయనతార వైపు చూస్తున్నారని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లేడీ సీఎం గా కనిపిస్తారని టాక్. ఇక చిరు కూడా బాబీ సినిమా కోసం త్రిష అనుష్కలను అనుకోని ఇప్పుడు మాలవిక రాశికన్నల వద్ద ఆగాడని తెలుస్తోంది. ఇక స్వారీ కథతో నితిన్ చుట్టూ చక్కర్లు కొట్టిన విక్రమ్ కే కుమార్ మనసు మార్చుకుని రౌడీపై విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లాడట. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాలకు కమిట్ అయిన రౌడీ ఈ సినిమాకు ఎప్పుడు డేట్స్ ఇస్తాడో. తమ్ముడు డిజాస్టర్ తో నితిన్ ఎల్లమ్మతో పాటు స్వారీని కూడా వదులుకోవాల్సి వచ్చిందన్నమాట. ఇక బాలీవుడ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన జాట్ పార్ట్ 2కి గోపీచంద్ మలినేని కాకుండా భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య మెగాఫోన్ పట్టునున్నాడన్న తెలుస్తుంది. మరి కెరీర్ లో ఇప్పటి వరకు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయని ఈ కుర్ర హీరో సన్నీ డియోల్ ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఐఎమ్ ది కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటున్నాడు మన బండ్ల గణేష్. స్టేజ్ పైనే కాదు ట్విట్టర్ లోనూ చెడుగుడు ఆడతానంటున్నాడు. ఈ క్రమంలో బన్నీవాస్ కు కౌంటర్ వేస్తూ ఇండైరెక్ట్ గా ఓ పోస్ట్ వదిలాడు. దీంతో అసలే సినిమా పోయి బాధపడుతుంటే ఈ గిల్లుడెందుకు గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీ ఎక్కువ అన్నట్టుగా ఉంది బండ్ల గణేష్ వ్యవహారం. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ అంటూ బడా హీరోలతో సినిమాలు తీసిన ఈ కమెడియన్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమాల కన్నా సెన్సేషనల్ కామెంట్స్ తోనే వైరల్ అవుతున్నాడు. ఇప్పటికే స్టేజ్ మీద ఏం మాట్లాడతాడో ఏమో అని ఫంక్షన్లకి పిలవడమే మానేసింది ఇండస్ట్రీ. అయినా నేను మారను అంటూ ఎవరో ఒకరిపై డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కామెంట్స్ తో ట్విట్టర్ లో రచ్చ చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ పై చేసిన కామెంట్స్ నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక ఇదే ఇష్యూపై బన్నీవాస్ పిలిచి తప్పు చేశానంటూ తలపట్టుకున్నాడు కూడా. అయితే తాజాగా బన్నీవాస్ తన మిత్రమండలి ఈవెంట్ లో తనను కొందరు తొక్కాలని చూస్తున్నారని, తొక్కితే బన్నీవాసు పడిపోతాడని అనుకోవద్దని, నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మరి కావాలని కౌంటర్ వేశాడా లేక యాక్సిడెంటల్ గా పోస్ట్ వదిలాడా తెలీదు కానీ ఇది పీకుతా అది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అనంటూ ఇండైరెక్ట్ గా పోస్ట్ వదిలాడు బండ్లన్న. దీంతో శపథం చేసి మరీ వదిలిన సినిమా సోదిలో లేకుండా పోవడంతో డిసప్పాయింట్ అయిన బన్నీవాస్ ని ఇప్పుడు కెలకడం అవసరమా అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి విజయాల కన్నా వివాదాలతో ఎక్కువ సావాసం చేస్తోన్న బండ్లన్న ఎప్పుడు రియలైజ్ అవుతాడో. భారీ ఆశలు పెట్టుకున్న ఈ దివాళీ డిసప్పాయింట్ చేయబోతుందా? ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు అదే విషయం ప్రూవ్ చేయబోతున్నాయా? రేపు రాబోయే కే ర్యాంప్ కూడా ఈ జాబితాలోకి చేరబోతుందా? మ్యాజిక్ చేస్తుందనుకున్న అక్టోబర్ సంగతి ఇక అంతేనా? నవ్విస్తానని వచ్చిన మిత్రమండలి మేకర్స్ కి ఏడుపు మిగల్చడంతో వచ్చే తెలుసు కదా డ్యూడ్, కే ర్యాంప్లపైనే ఆశలు పెట్టుకుంది టాలీవుడ్. వీటిలో తెలుసు కదా డ్యూడ్ చిత్రాలు ఈ రోజే బరిలోకి దిగగా కే ర్యాంప్ ఒకరోజు లేట్ గా అంటే అక్టోబర్ 18న రిలీజ్ కి సిద్ధమైంది. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ 2 సినిమాల్లో తెలుసు కదా బాక్స్ ఆఫీస్ వద్ద సో టాక్ ని మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. సినిమాలోని కోర్ లైన్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసి ఉండడంతో కనీసం స్క్రీన్ ప్లేతో అయినా నీరజ మ్యాజిక్ చేస్తుందనుకున్నారు. కానీ బుర్రలకి పని పెట్టాల్సిందే అంటూ స్క్రీన్ ప్లేని మరింత గందరగోళంగా డిసైడ్ చేయడంతో కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు ఆడియన్స్. సిద్ధు రోల్ క్లారిటీగానే ఉన్నా మిగతా సీన్స్ అండ్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ అవుతాయో చూడాలి. మొత్తంగా చూస్తే యూత్ కి కాస్త పర్వాలేదనిపించే ఈ సినిమా మిగతా ఆడియన్స్ అండ్ ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేయడంలో విఫలమైనట్టే కనిపిస్తుంది. ఇక ఇదే రోజు వచ్చిన డ్యూడ్ కాస్త మంచి టాక్ ని మూటగట్టుకోవడం విశేషం. లవ్ టుడే, డ్రాగన్ ఆఫ్ రిటర్న్లతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమాలో తనదైన శైలి కామెడీ టైమింగ్
తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ అండ్ సాలిడ్ ఎమోషన్స్ తో సినిమాని మరో మెట్టెక్కిస్తాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ ని చూపిస్తూ మెస్మరైజ్ చేస్తాడు. ఇక హీరోయిన్ గా మమితా బైజు తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా కీర్తీశ్వరన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. అయితే మొదటి భాగాన్ని బాగా తీసిన కీర్తీశ్వరన్ సెకండ్ హాఫ్ లో చేతులెత్తేయడం గమనార్హం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు లీడ్ రోల్స్ ని కూడా ఇంకా బలంగా రాసుకుని ఉంటే మరో మెట్టు ఎక్కేది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాల్లో డ్యూడ్ సినిమానే కాసిని కలెక్షన్స్ ని చూడొచ్చేమో, కానీ దివాళీ సీజన్ కి సరిపోయే సందడి తెస్తుందా అంటే డౌటే. ఇక ఒక రోజు లేట్ గా వస్తున్న కే ర్యాంప్ పై కూడా పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు ఆడియన్స్. చూడాలి వచ్చే రోజుల్లో ఏమైనా సినిమాలు టాక్ మార్చుకుని మరిన్ని కాసులు చూస్తాయో లేదో. భారీ బడ్జెట్లంటే బడా హీరోలకు మాత్రమే సొంతం, కానీ మాకు అంతే కావాలని మంకు పడుతున్నారట మీడియం రేంజ్ హీరోస్. 10-25 కాదు, ఏకంగా 100 కోట్ల బడ్జెట్లు కూడా ఈ లిస్ట్లో ఉండడం గమనార్హం. దీంతో బడ్జెట్లు పెంచేసి మీరు మునిగిపోవడమే కాక మమ్మల్ని ముంచేస్తున్నారంటూ తెగ బాధపడిపోతున్నారట టాలీవుడ్ మేకర్స్. పెద్ద హీరోలకేనా మాకు భారీ బడ్జెట్ సినిమాలు కావాలంటున్నారట మీడియం రేంజ్ హీరోస్. వాస్తవానికి చిన్న హీరోల మీద బడ్జెట్ అంటేనే భయపడతారు నిర్మాతలు, ఎందుకంటే వాళ్ళకంత మార్కెట్ ఉండదు. కానీ రికవరీపై ఏమాత్రం ఆలోచించకుండా భారీ బడ్జెట్ పెట్టిస్తున్నారట ఈ టైర్ 2 హీరోస్. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కింగ్డమ్ పోయినా రాహుల్ సాంకృత్యాన్తో తీసే పీరియాడికల్ సినిమా కోసం ఏకంగా 170 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న టీ రౌడీ హీరో. ఇక కార్తికేయ 2 హిట్ అయింది అంటూ భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న స్వయంభూకి ఏకంగా 120 కోట్లు పెట్టిస్తున్నట్ట నిఖిల్. అయితే గత చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో బొక్కబోర్లా పడిందన్న విషయం ఈ బాబుగారు మర్చిపోయినట్టున్నారు. ఇక 100 కోట్ల కలెక్షన్స్ ని కల్లో కూడా చూడని మంచు విష్ణు కూడా కన్నప్ప కోసం ఎలా కాసుల వరద పారించాడో చూశాం. ఇక విరూపాక్షతో 100 కోట్లు కొలగొట్టిన హీరోని అంటూ సంబరాల ఏటిగట్టు బడ్జెట్ ని ఏకంగా 160 కోట్లకు తీసుకెళ్లిపోయాడు సాయిధరం తేజ్. ఎంత హై యాక్షన్ మూవీ అయినా తేడా కొడితే ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో మెగా మేనలుడే చెప్పాలి. ఇక 2 పాన్ ఇండియా హిట్స్ తీసుకున్న తేజ సజ్జా కూడా 100 కోట్ల బడ్జెట్ కి తగ్గకపోవడం గమనార్హం. ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం చేస్తోన్న 2 సినిమాలకి కూడా 25 కోట్ల బడ్జెట్ పెంచేశాడన్న టాక్ వినిపిస్తోంది. గత సినిమా గంగం గణేశ రిజల్ట్ గుర్తులేదేమో. ఇక ఒక సినిమా ఆడింది కదా అంటూ విశ్వక్, సిద్ధు, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు కూడా రికవరీ గురించి ఆలోచించకుండా బడ్జెట్ అని అమాంతం పెంచేస్తున్నారట. వీళ్ల వాలకం చూస్తుంటే తాము మునిగిపోవడమే కాకుండా మేకర్స్ ని కూడా ముంచేయాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నారు. సినిమా అంటే ఆడియన్స్ కు ఈజీగా అర్థమైపోవాలి, కానీ కొన్ని స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్ తో ఆడియన్స్ బుర్రను పిచ్చెక్కిస్తాయి. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సోదులో లేకుండా పోతాయి. ఇదిగో అలా వచ్చే బొక్కుబోర్ల పడ్డ ఈ సినిమాలు ఇప్పుడు మరో వెర్షన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవడం ఇక్కడ విశేషం. ఒక్కసారి సినిమా పోయిందంటే మళ్లీ దాని గురించి తలుచుకోవడానికి కూడా మేకర్స్ పెద్దగా ఇష్టపడరు. కానీ మారుతున్న ట్రెండ్ చూస్తుంటే వచ్చిపోయిన సినిమాలని మళ్లీ రీఎడిట్ చేసి మరోసారి ఆడియన్స్ ముందుకు తెచ్చేట్టే కనిపిస్తోంది. అయితే దీనికి కారణం బాహుబలి ది ఎపిక్ అన్న టాక్ వినిపిస్తోంది. 2 పార్ట్స్ ని కలిపి కొన్ని సీన్స్ తీసి మరికొన్ని యాడ్ చేసి మరోసారి వదలబోతుండటంతో అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట మేకర్స్. వాస్తవానికి ఇది హిట్ సినిమా కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ అవుతాయేమో, కానీ ఫ్లాప్ సినిమాలకి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మేకర్సే చెప్పాలి. ఈ లైన్లో సూర్య కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అయిన సికిందర్ సినిమాని స్క్రీన్ ప్లే మార్చి మరోసారి ఎడిట్ చేసి వదలబోతున్నారని టాక్. సినిమాలో సూర్య ఒక్కడే అని అర్థమవుతూ ఉంటుంది, కానీ డ్యూయల్ రోల్ గా ప్రొజెక్ట్ చేయడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఆ స్క్రీన్ ప్లే మార్చి దానికి వాడని ఫుటేజ్ కొంచెం యాడ్ చేసి కొత్త వెర్షన్ ని రెడీ చేస్తున్నారని కాలీవుడ్ లో టాక్. ఇక మహేష్ బాబు 1 నేనొక్కడిని కూడా ఇలాగే రీ-ఎడిట్ చేసి కొత్త సీన్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని థింక్ చేస్తున్నారట మేకర్స్. మరి సుక్కు ఏమంటాడో చూడాలి. ఇక గోపీచంద్ సాహసంపై కూడా ఇలాంటి సాహసానికే పూనుకోబోతున్నారట మేకర్స్. చూడాలి మరి సరికొత్త ఎడిట్ వర్షన్స్ తో రాబోతోన్న ఈ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కేరా. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హాస్య మూవీ శృంద్ర సెల్యులాయిడ్ సే రాజేష్ దండ శివబొమ్మ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ కాస్ట్ అందరికండి, పేరు పేరున కాస్ట్ అందరికి, ప్రత్యేకంగా టెక్నీషియన్స్ కండి అది చెప్పదలుచుకున్నాను నేను.
సింఫనీ అంటారు ఇంగ్లీష్లో. సింపుల్గా చెప్పాలంటే 4 చక్రాలు ఫార్ములా కారకు చాలా అవసరం. ప్రతి క్రాఫ్ట్ అండి, పేరున బ్రహ్మకటల్ గారు, సతీష్ గారు, చేతన్ భరద్వాజ్ గారు, చోటాకర్ ప్రసాద్ గారు, పేరున రవీంద్ర. నిజంగా అండి ఒక పోసకు వచ్చినట్టు ఈ సినిమా అండి. అంతకంటే నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్. అండ్ యునో there's so much you are waiting for Kirana Boram also. This is going to be my comeback movie చాలా వర్షం తర్వాత. సో నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ అటెండెడ్ అ లాట్ ఆఫ్ ప్రీ రిలీజ్, బట్ ఎంత పెద్ద ప్రీ రిలీజ్ ఐ am seeing for the first time, and I totally give it to Rajesh Garu. I have never seen in my 20 years of my career so many directors coming and talking about a movie. So you can imagine what kind of a person is he. I loved the response of the trailer. I mean, we all loved the response of the trailer, and nenu chala excited ga unnanu for the release on 18th October. And obviously I want to thank my entire team that I'm standing on this stage. I cannot be more grateful. I'm very lucky. I think God has been very kind to me. And my director, Nani, please, thank you so much for writing such a layered character and believing in me and giving it to me. సినిమాలో ఎంత క్రూషియల్ రోలో హీరోకి అంత హీరోయిన్ ఎంత క్రూషియల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఉక్తి. చింపేశారు. మీకు తెలుగు అర్థమవుతలేదు, తెలుగు పాట్ దియా ఓవి బోల్ రా అమ్మాయి. అండ్ విమలా మ్యామ్ చిన్న రోల్ అయినా మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అజయ్ అన్న ఇక్కడ లేరు, అజయ్ అన్నకి థ్యాంక్ యూ. కామ్న గారు ఇప్పుడు లేరు, మేడంకి థ్యాంక్ యూ. నరేష్ సార్, నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ది లవర్ బాయ్ నరేష్ సార్ అవుతారేమో సార్. మీరు వేసే స్టెప్స్ మీ థింగ్. అండ్ చాలాసేపు మాడేస్తాం. రేపు థియేటర్లో సర్ప్రైజ్ నరేష్ గారిది. సెకండ్ హాఫ్లో బ్లాస్ట్ అయిపోద్ది ఒక ఎపిసోడ్. అది డెఫినెట్లీ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్టింగ్ సార్. సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు, ఆలీ గారు యాక్ట్ చేశారు, అండ్ మురళీధర్ గౌడ్ గారు ఇందాక వెళ్ళారు. వీళ్ళందరూ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా నవ్వించే ప్రయత్నం కొన్నిసార్లు మనకు అర్థమైపోద్దండి. అరే సినిమా చేసాం, ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు ఆడియన్స్ని మనం కాన్ఫిడెంట్గా థియేటర్కి రమ్మని అడగచ్చు, ఒకవేళ వచ్చిన తర్వాత సినిమా అటు ఇటు అయితే ఏంటి, అది ఇదని కొన్నిసార్లు ఖచ్చితంగా మనకు భయం ఉంటుంది. నేను ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు దీపావళి పండగకి రిలీజ్ చేయాలని మేము ఫిక్స్ అయ్యామండి. ఆ రోజే నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కలిసి నవ్వుకుండే సినిమా అని చెప్పి. మేము అనుకున్నట్టుగానే, నిజం చెప్పాలంటే మేము అనుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ సినిమా బాగా వచ్చింది. ఖచ్చితంగా రేపు మీరు పండగకి అందరూ పగలబడి నవ్వుతారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.